15వ రోజు ప్రవచనంలోకి వచ్చాం. ఈ రోజు నుంచి అరణ్యకాండ ప్రారంభమవుతుంది. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈశ్వరానుగ్రహం చేత నిన్నటికి అయోధ్యకాండని పూర్తి చేసి ఇవాళ అరణ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం. రామాయణం బాలకాండలో రాముడు శ్రీరాముడు అవుతాడు. శ్రీరాముడు అవడం అంటే మనకి ఒక సంప్రదాయం ఉండేది ఏమిటి, అసలు ఉండాలి, అది న్యాయం కూడా. వివాహం అయిపోయిన తరువాత మగవాడు ఎప్పుడైనా తన పేరు వ్రాయవలసి వస్తే తన పేరు ఒక్కటే రాయకూడదు. అయ్యా మీ పేరు రాయండి అన్నారనుకోండి, ఎక్కడా కూడా ఉట్టి చాగంటి కోటేశ్వరరావు అని రాయకూడదు, శ్రీ చాగంటి కోటేశ్వరరావు అని రాసుకోవాలి. అయితే ఇవాళ రేపు తెలియక దాన్ని ఏం చేస్తారంటే శ్రీ చాగంటి కోటేశ్వరరావు అని రాస్తే వీడికి కీర్తి కండు తెక్కువ, అందుకని వీడే శ్రీ రాసేసుకున్నాడు అనుకుంటారు. కానీ అలా కాదు. శ్రీ పక్కన చేరితే ఆయనకి వివాహం అయింది, గృహస్థాశ్రమంలో ప్రవేశించిన వాడు అని గుర్తు. అందుకని పెద్దలైనటువంటి వారు ఇప్పటికీ కూడా తమ పేరు వ్రాయవలసి వస్తే శ్రీ అని ముందు పెట్టి అప్పుడు పేరు వ్రాస్తూ ఉంటారు. అందుకని రాముడు శ్రీరాముడు అయ్యాడు అంటే శక్తియుతుడయ్యాడు, గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. మనందరం కూడా గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాం. గృహస్థాశ్రమంలోకి దేనికి ప్రవేశిస్తాము అంటే గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం ప్రధానంగా ధర్మాన్ని పాటించడానికి. ఆ ధర్మాన్ని ఎలా పాటించాలో ఒకే వ్యక్తి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు పుత్రధర్మం, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యధర్మం, తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు భాతృధర్మం, అలా భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు భర్తృధర్మం, ఇలా ఎవరెవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ధర్మాన్ని ఎలా పాటించాలో కేవలం నోటితో చెప్పడం కాకుండా చేసి చూపించినటువంటి మహాత్ముడు రామచంద్రమూర్తి. అందుకని అయోధ్యకాండంతా గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వ్యక్తులు తమ జీవితాల్ని తీర్చిదిద్దుకోవడానికి కావలసినటువంటి సమస్తమైన వైభవాన్ని ప్రకాశింపచేస్తుంది. ఆ అయోధ్యకాండలోనే మనం సనాతనమైనటువంటి ఆర్షధర్మంలో తపస్సు చేసినటువంటి మహాపురుషులకు ఉండేటటువంటి శక్తి ఎటువంటిదో నిరూపిస్తారు. అందుచేతనే అందులో భరద్వాజ మహర్షి భరతుడికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు తన యోగశక్తి చేత ఎన్నింటిని సృష్టి చెయ్యగలిగాడో దాన్నంతటినీ నిరూపిస్తారు. అలాగే స్త్రీలు ఎంత వైభవాన్ని పొంది ఉండేవారో చూపించడానికి అనసూయామాత యొక్క వైభవాన్ని చూపించారు. ఎంత క్షత్రియులైనా ఎంత రాజకుమారులైనా మహర్షుల పట్ల ఋషుల పట్ల ఎంత గౌరవ మర్యాదలతో ప్రవర్తించేవారో చూపించడానికే రామచంద్రమూర్తి యొక్క పాదుకలు శిరస్సును పెట్టుకున్నటువంటి భరతుడు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు భరద్వాజాశ్రమానికి వెళ్ళి భరద్వాజ మహర్షిని కలిసి రామచంద్రమూర్తి పాదుకలను తీసుకుని వెడుతున్నాను, ఇక నుంచి ఈ రాజ్యము నా రాజ్యము కాదు, రామరాజ్యమును రామ ప్రతినిధిగా నేను 14 సంవత్సరములు పరిపాలిస్తాను. 14 సంవత్సరములు దాటినటువంటి మరునాటికి రామచంద్రమూర్తి రాకపోతే నేను నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, అగ్నిహోత్రంలో ప్రవేశిస్తానని ప్రమాణం చేశాను, ప్రతిజ్ఞ చేశాను. రాముడు దాన్ని మన్నించాడు. 14 ఏళ్ళు నన్ను పరిపాలించమన్నాడు ప్రతినిధిగా. అందుచేత ఇప్పుడు నాది కాదనేటటువంటి అపారమైన ఆనందంతో నాది అన్న మాట అనుభవించడం అంత కష్టంగా ఉండేది. అందుకని నాది కాదు ఇది రామచంద్రమూర్తిది అనేటటువంటి పవిత్రమైన భావనతో నేను ఇప్పుడు తిరిగి అయోధ్యానగరానికి వెడుతున్నానని భరతుడు వెడితే సతీ అనసూయ యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసినటువంటి కాండ అయోధ్యకాండ. ఆవిడ స్త్రీ కానీ తల్లి ఎంత గొప్ప పతివ్రతో. ఆ తల్లి ఏకంగా 10 రాత్రుల్ని కలిపి ఒక రాత్రి చేసింది. దేశంలో క్షామం వస్తే నదిని ప్రవహింపచేసింది, చెట్లకన్నింటికీ కూడా పళ్ళు పండేటట్టు చేసింది, అత్రి మహర్షికి భార్య అయింది. అనసూయ అంటే ఒకరిలో ఉండేటటువంటి గుణములను దోషములుగా చూడడం అనేటటువంటిది చేతకాని తల్లి. రామాయణంలో ఒక రహస్యం ఉంది. ఎప్పుడెప్పుడు ముందుకి వెళ్ళినప్పుడు ఒక ప్రమాదం వస్తూ ఉంటుందో ఆ ప్రమాదం నుంచి తప్పుకోవడానికి కావలసినటువంటి శక్తి భగవంతుణ్ణి నమ్మినటువంటి వారికి, ధర్మం నమ్ముకున్న వాళ్ళకి ఈశ్వరుడు ఎలా తీసుకొచ్చి చేకూరుస్తాడో రామాయణంలో అంతర్లీనంగా ఉంటుంది. మళ్ళీ అదొక రకంగా మీరు పరిశీలన చేయాల్సి ఉంటుంది. దాన్ని కొద్దిగా మాత్రమే అందించే ప్రయత్నం చేస్తాను. రావణాసుర సంహారం కోసమని చెప్పి రామచంద్రమూర్తి అరణ్యకాండలో దండకారణ్యంలోకి ప్రవేశించారు. ఇది ఋషులందరికీ తెలుసు.
ఎందుకు వచ్చాడు రాముడు దండకారణ్యంలో కంటే రావణ సంహారం జరగాలి. రావణ సంహారం జరగాలి కనుక రామచంద్రమూర్తి రావణ సంహారం చెయ్యడానికి కావలసినటువంటి రీతిలో ఆయనకి శక్తినివ్వాలి. ఎవరు ఇవ్వగలరు? సామాన్యులు ఇవ్వలేరు. అందుకే దివ్యాస్త్రములను ఎవరిస్తారంటే అగస్త్య మహర్షి ఇస్తారు. అలాగే సీతమ్మ తల్లి ఎదర గొప్ప పరీక్షకి గురవుతుంది. రావణాసురుడు అపహరిస్తాడు. అపహరించినప్పుడు ఎంతో ఔదార్యంతో తన మాతృత్వ స్థాయి నుంచి, జగన్మాత స్థాయి నుంచి ఎంత మాత్రమూ కిందకి దిగకుండా ఒక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టాలి. నిలబెట్టి ఒక మహాపతివ్రత అయినటువంటి స్త్రీ ఎలా ప్రవర్తించగలదో, ఎటువంటి స్థితిని అనుభవించగలదో చూపించడానికి అయోధ్యకాండ చివరికి వచ్చేటప్పటికి మహర్షి అనసూయా దర్శనం సీతమ్మకి చేయించారు. అనసూయా దర్శనం చేత సీతమ్మ తల్లికి పాతివ్రత్య నిష్ఠ ఎంత గొప్పదో మరింత సుబోధకమైంది. అనసూయమ్మ తల్లి యొక్క ప్రభావం సీతమ్మ తల్లిలో ప్రవేశించడం చేత ఆ తల్లి రావణాసుర సంహారానికి కేవలం, అందుకే హనుమంటారు సుందరకాండలో, తన పాతివ్రత్యంతో సీతమ్మ రావణాసురుణ్ణి ఎప్పుడో చంపేసింది, రాముడు నిమిత్తంగా వెళ్ళి చంపుతున్నాడు అన్నారు. అందుకని ఈ దేశంలో పాతివ్రత్యం అనేది ఎంత గొప్పదో, రాక్షస సంహారం కూడా ఎలా చెయ్యగలదో, కేవలం ఆయన మాట్లాడుతుంటే తాను మిన్న కొద్ది కన్నుల నీరు పెట్టి అంతే, ఆ తేజస్సు చేత, ఆ పాతివ్రత్యం చేత ఒక మహాపతివ్రత దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడడం వల్ల తన మరణాన్ని తాను కొని తెచ్చేసుకున్నాడు రావణాసురుడు. ఈ పాతివ్రత్య శక్తి సహజంగా ఉన్నప్పటికీ అనసూయ దగ్గర నుంచి మరింత పొందింది ఆవిడ. అందుకని ఏ పాత్రలతో కలిపినప్పుడు ఎలా భాషిస్తుందో చూపిస్తుంది మనకి రామాయణం. అందుకే మనం ఎవరింటికి వెడతాం, మనకెవరు స్నేహితులు, మన్ని చూడగానే ఎవరు పేరు పెట్టి పిలిచి పలకరిస్తారో అన్నది కూడా మీ జీవితాన్ని చెప్తుంది. మీకు మహాపురుషులతో సంబంధం ఉందనుకోండి, మీరు చొరవగా వారి ఇంటిలోకి ప్రవేశించగలరనుకోండి, వారి ఇంట్లో మీరు కూర్చోగలరనుకోండి, మిమ్మల్ని చూడగానే వారు పలకరిస్తారనుకోండి, మీ యొక్క అభ్యున్నతిని వారు కోరుతున్నారనుకోండి, అంతకన్నా మీకు జీవితంలో మంగళప్రదమైన విషయం ఇంకొకటి లేదు. రాముడు రక్షింపబడ్డాడంటే దేనివల్ల రక్షింపబడ్డాడు? రాముడు కూడా నరుడిగా వచ్చాడు. నరుడిగా వచ్చినటువంటి రాముడు రక్షింపబడినది మహర్షుల చేత రక్షింపబడ్డాడు, తపోబలం చేత రక్షింపబడ్డాడు. అంతటి విశ్వామిత్రుడు అంత గొప్ప వరాలిచ్చినా, అంత అస్త్ర సంపదనిచ్చినా రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు రాముడంతటి వాడు బడలేడు. అప్పుడు ఒకరు పిలిచారా పిలవలేదా అని చూడకుండా వచ్చి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశారు. రామచంద్రమూర్తి ఆనాడు నరుడిగా వచ్చి ధర్మాన్ని నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో నమ్మి ధర్మాన్ని ఆచరించి చూపించడం చేత అగస్త్య మహర్షి ఆ రోజున ఆదిత్య హృదయాన్ని రాముడికి ఉపదేశం చేశారు. రాముడికి ఉపదేశం చేశారు కాబట్టి ఇవాళ మన జాతికంతటికి ఆదిత్య హృదయం అందింది. ఆదిత్య హృదయం అంటే అదొక అమృత భాండమే. ఆదిత్య హృదయం చదవడం ఇంకా మీరు కవచం కట్టేసుకున్నట్టే, ఎదురుండదు దానికి అటువంటి శక్తి. అందుకే ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తే వెళ్ళిపోయాడంతే అగస్త్యుడు. నేను ఉపదేశం చేశాను, చంపుతాడా చంపడా రావణుణ్ణి చూడలేదు, నేను చూసేదేమిటి, ఇచ్చేశానంతే బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని చేతికి, చచ్చిపోతాడు రావణాసురుడు తెలుసు. ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడంతే అగస్త్యుడు. అయ్యో నేను ఉండి చూడాలోసారి, మా వాడి జాగ్రత్తగా ఆదిత్య హృదయం చదువుతాడో చదివాడో చదవడో, చదివాక పట్టిస్తుందో పట్టివ్వదో నేను చూస్తాననలేదు. గురువుకు ఉండవలసినటువంటి ధైర్యం అది తనొక మాట చెప్తే. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి రాముడికి అంటే మహాత్ములతోడి సంగము. అందుకే సత్యేన లోకాంజైతి దీనేం దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ ధనుషాయుధి శత్రవా అని అంటారు. ఆ గురువులు దేనికి ఉపదేశం చేస్తారు? ఆ గురువులు ఎందుచేత కష్టపడి శిష్యుడిని ఔదార్యంతో తమకున్న విద్య అంతటినీ నేర్పుతారు అంటే, గురువుల పట్ల నువ్వు ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తే, వారికి ఎటువంటి శుశ్రూష చేస్తే దానికి లొంగుతారు. అందరికన్నా నువ్వు తక్కువ మాట్లాడవలసినది గురువు దగ్గర మాట్లాడాలి. ఎందుచేత? అసలు గురువు దగ్గర మాట్లాడడమే భయం. నువ్వు గురువు దగ్గర ఎంత తక్కువ మాట్లాడి ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తే అంతగా గురువుల యొక్క కటాక్షం లభిస్తుంది. అంతేగాని గురువుల దగ్గరికి వెళ్ళి వెర్రి వెర్రి వేషాలు వెయ్యకూడదు. ఇది రాముడు నేర్పాడు మనకి రామాయణంలో. ఆ అయోధ్యకాండ పూర్తి చేసి అరణ్యకాండలో ప్రవేశిస్తాడు. అరణ్యకాండ ఒక గమ్మత్తైన కాండ.
నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఋషి సదృశులైన రాక్షసులను దర్శనం చేయిస్తుంది. ఈ మాట నేను ఎందుకన్నానంటే రాక్షసులను దర్శనం చేయిస్తుంది, ఋషులను దర్శనం చేయిస్తుంది, ఋషి సదృశులైన రాక్షసులను దర్శనం చేయిస్తుంది. ఋషి సదృశుడైన రాక్షసుడు ఎక్కడున్నాడు? ఋషిలా బతికిన రాక్షసుడు ఉన్నాడా? ఉన్నాడు, మారీచుడు. మీకు అరణ్యకాండలో మారీచోపాఖ్యానం వచ్చినప్పుడు చూపిస్తాను. మారీచుడు ఎటువంటి స్థితిని పొందాడో, ఎటువంటి మాటలు చెప్పాడో నాకైతే అనిపిస్తుంది నిజంగా మారీచుడు చెప్పినటువంటి మాటల్ని ప్రతి వాళ్ళు ప్రతిరోజు ఒకసారి మననం చేసుకోవాలి. ఎంత గొప్ప మాటలు చెప్పాడో మహానుభావుడు. ఋషులు భవిష్యత్తును ఎలా దర్శనం చేస్తారో అలా దర్శనం చేశాడు. ఋషులు కూడా రావణాసురుడికి ఎదురు తిరిగి చెప్పడానికి కొంత భయపడ్డారేమో, చెప్పలేదేమో, కానీ మారీచుడు ఒక్కడే రామాయణంలో నిర్భయంగా చెప్పాడు రావణాసురుడికి ఏం జరగబోతోందో. ఖచ్చితంగా అంత భవిష్యత్ దర్శనం చేసినటువంటి మారీచుడు నా దృష్టిలో ఋషి. రాముడు అంటే ఇది అని నిర్వచనం చేసినటువంటి శక్తి మారీచుడికి మాత్రమే దక్కింది. ఎందుచేత అంటే మనం రాముడెవరు అని అడిగామనుకోండి, మనందరం ఒక్కటే శ్లోకం చెప్తాం, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. రాముడు అంటే పోతపోసిన ధర్మం అని చెప్తాం. ఈ మాట చెప్పిన వారు ఎవరో తెలుసా అండి? శ్లోకాన్ని అరణ్యకాండలో మారీచుడు చెప్పాడు. అందుకని ఆ మారీచుడి గొప్పతనం ఏమిటో మీకు చూపిస్తాను. అయితే విచిత్రమైన విషయం, మీకు నేను మొట్టమొదటి నుంచి ఒక విషయం చెప్తున్నాను. వాల్మీకి మహర్షి ఎక్కడా సర్టిఫికెట్లు ఇచ్చే అలవాటు వాల్మీకి మహర్షికి లేదు. వీరు మంచివారని చెప్పరు, వారు చెడ్డవారని చెప్పరు, కథాగమనాన్ని చెప్పుకెళ్ళిపోతారు. ఎంత అందంగా చెప్తారంటే, నేను ఫలానా వారింటికి వెళ్ళానండి, వారి ఇంట్లో గమ్మత్తు ఏమిటో తెలుసా? వాళ్ళ ఇంట్లో అన్నీ చాలా లేత రంగులు వాడతారు. ఆఖరికి సోఫా సెట్టుకుండేటటువంటి పై వస్త్రం కూడా చాలా లేత రంగులో ఉంటుంది. మీరు ఏ గోడవేపు చూడండి చిత్ర విచిత్రమైనటువంటి దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. సంప్రదాయబద్ధమైనటువంటి గురువుల యొక్క మూర్తులన్నీ వారి ఇంట్లో ఉంటాయి. మంచి మంచి చిత్రపటాలని చూడాలంటే మీరు వారి ఇంట్లో చూడాలి. మీకు ఎక్కడ ఏవి ఇతర ఫోటోలు కనపడవు, అన్ని దేవతామూర్తులే అలంకారం చేసి ఉంటాయి. మీరు వారి కబ్బోర్డ్స్లో చూస్తే అన్ని భగవత్ సంబంధమైనటువంటి వ్యాఖ్యాన సంబంధమైన పుస్తకాలన్నీ కనపడుతుంటాయి. వాళ్ళ ఇంట్లో అన్నిటికన్నా అందంగా ఉండే గది ఏదో తెలుసా? పూజ గది. ఎంత ఆకర్షణీయంగా, ఎప్పుడు ధూపం వాసనతో ఎంత అందంగా ఉంటుందోనండి వాళ్ళ పూజ గది అని మీరు ఒక వ్యక్తి గురించి చెప్పారనుకోండి. చెప్పి వేరొక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఆయన ఈ పక్కనంతా కొంచెం నెత్తురు అంటుకుని ఉంటుందండి, కళ్ళు ఇలా ఎర్రగా క్రోధంతో తిరుగుడు పడిపోతూ ఉంటాయి. ఆయన వెళ్ళేటప్పుడు మనం వారి ఇంటికి ఎప్పుడైనా వెడితే ఆయన చేతిలో ఎప్పుడు చూడండి ఎర్రగా కాలిన మాంసం ముక్కలు పళ్ళెంలో పెట్టుకుని తింటూ ఉంటాడు, మద్యం తాగుతూ ఉంటాడు, కనుగుడ్లు తిరుగుడు పడుతూ ఉంటాయి, ఒంటి మీద వస్త్రం సరిగ్గా ఉండదు, ఆ వక్షస్థలం అంతా పైకి కనపడేటట్టు వస్త్రం దిగజార్చుకొని కూర్చుని మాట్లాడుతుంటాడు అని ఒక వ్యక్తి గురించి మీరు చెప్పారనుకోండి. ఇంకా రెండో వ్యక్తి ఎటువంటి వాడో మొదటి వ్యక్తి ఎటువంటి వాడో మళ్ళీ వివరించి చెప్పాలా? చెప్పక్కర్లేదు. వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం అదే అరణ్యకాండలో. ఈ రెండు చోట్లకి రాముడు వస్తాడు. గమ్మత్ ఏమిటో తెలుసా అండి? అదేమిటది రాక్షస స్థానం కదా, నేను ఎందుకు వెళ్ళాలి అని రాముడు వెళ్లకుండా ఉండడు. ఇది ఋషులుండే స్థానం కదా, నేను వెళ్ళాలి అని అక్కడికే వెళ్ళాడు. ఇది మనకి ఎలా ఉంటుందంటే, మీకు నేను తేలిగ్గా చెప్పాలంటే ఒక్క ఉపమానంలో చెప్తాను. ఒక బ్రహ్మాండమైనటువంటి దేవాలయం ఉంది. ఆ ఆలయానికి ఒక విశాలమైన ప్రాంగణం ఉంది. ఆ విశాలమైన ఆలయ ప్రాంగణంలో కొన్ని వేల మంది భక్తులు కూర్చుని భగవత్కథాశ్రవణం చేస్తూ ఉంటారు. ఒకనాడు ఒక పాపిష్టివాడికి ఒక బుద్ధి పుట్టి అక్కడ అమ్మకూడనటువంటి వస్తువుల్ని అమ్ముదామని మధ్య విక్రయ కేంద్రం ఒకటి అక్కడ పెట్టాడు. ఆ ఆలయానికి దగ్గరలో పెడితే అక్కడికి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఒక ఆయన జీప్ వేసుకుని వచ్చాడు ఆలయం దగ్గరికి. నేను గుడి ప్రాంగణంలోకి వచ్చాను కదా అని చెప్పి బూట్లు విప్పేసి చేతిలో రివాల్వరు కర్ర స్టిక్కు పట్టుకుని వచ్చాడు. ఇప్పుడు ఆయన రావడం ఇద్దరికి, ఒకరికి మోదం ఒకరికి ఖేదం. ఆయన రావడం ఆ దేవాలయాన్ని నమ్ముకున్న వాళ్ళందరికీ సంతోషం. ఎందుకని? అమ్మయ్య పీడ విరగడైపోయింది, ఇవాళతో ఇక్కడ మద్యం షాపు ఎగిరిపోతుంది. ఒకరికి ఖేదం. ఎందుకని? అయ్యి బాబోయ్ నేను ఇక్కడ పెట్టుకున్నాను, ఇంత సంపాదిస్తున్నాను, మంచి సెంటర్ అనుకున్నాడు, కానీ అక్కడ అమ్మకూడదు కనుక తీయించేస్తాడు ఆయన. ఆయన రావడం రెండు ప్రయోజనములను ఏకకాలమునందు సాధిస్తాడు. సాధించడంలో ఆయనకేం రాగద్వేషాలు లేవు.
ఏమిటి అది? ఆయన ధర్మం. ఏమిటా ధర్మం? జరగకూడనిది జరగకూడని ప్రదేశంలో జరగకుండా చూడడం ఆయన ధర్మం. దాని చేత ఒకరికి రక్షణ జరుగుతుంది, ఒకరికి శిక్షణ జరిగిపోతుంది. ఏకకాలమునందు జరుగుతాయి. అరణ్యకాండలో రాముడు నడవడం ఏకకాలమునందు రాక్షస సంహారం, ఏకకాలమునందు ఋషులకి అభయం, రెండూ ఒక్కసారి జరుగుతాయి. ఇలా జరపగలగడం రక్షకత్వం. రక్షకత్వం శ్రీ మహావిష్ణువుది, స్థితికారుడు కనుక. అందుకని ఇవాళ రాముడు విష్ణు స్వరూపంతో తిరుగుతాడు దండకారణ్యంలో. అందుకే అరణ్యకాండ వింటే మీకు తెలియకుండానే ఒక గొప్ప ఫలితం సమకూడుతుంది. ఏమిటా ఫలితం అంటే, మీకు తెలిసి వినండి, తెలియక వినండి, ఇత పూర్వం మీరు ఎన్నడూ విననటువంటి మహర్షుల యొక్క కథలు మీరు వింటారు. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి బాలకాండలో రాజులు, రాజుల కోరికలు, రాజుల భార్యలు, సంతానాలు, వంశాలు ఇవి వస్తాయి. కానీ అరణ్యకాండలో గమ్మత్తు ఎక్కడ వస్తుందంటే, ఒక ఋషి వస్తాడు, ఒక రాక్షసుడు వస్తాడు, ఒక ఋషి వస్తాడు, ఒక రాక్షసుడు వస్తాడు. ఇద్దరిని సాక్షి మాత్రంగా మహర్షి చెప్పుకెళ్ళిపోతుంటారు. ఇక్కడ పెద్ద పట్టాలు కట్టారు, అక్కడ తృణీకరించారు. రెండిటినీ నువ్వు సాక్షిగా అనుభవిస్తూ ఉండాలి. ఈ ఇద్దరితోడి సంబంధం ఎవరికెడుతూ ఉంటుందంటే రాముడికి ఎడుతూ ఉంటుంది. ఎందుకని? ఒకరిని నిగ్రహిస్తూ ఉంటాడు, ఒకరిని రక్షిస్తూ ఉంటాడు. అయితే గమ్మత్తు ఒకటి ఆలోచించండి. పైకి కనపడడంలో రాక్షస సంహారం చేసినట్టు కనపడుతుంది, కానీ మీరు అరణ్యకాండ వినేటప్పుడు ఈ సూత్రాన్ని జ్ఞాపకం పెట్టుకుని వినండి. అరణ్యకాండలో చనిపోయే రాక్షసులందరూ ఒక మాట చెప్తుంటారు, మాకు శాపం ఉండిలా అయిపోయాం, మా శాపం తీరిపోయింది అంటుంటారు. అందుచేత ఏమైంది? ఆయన రాక్షస సంహారం చెయ్యడంలో కూడా ఉద్ధరణే ఉంది. ఎందుకని? వాడు ఒకప్పుడు ఒక గంధర్వుడు, వాడు ఒకప్పుడు ఒక యక్షుడు, ఒకప్పుడు స్వర్గలోకంలో ఉండేవాడు. ఏమైపోయాడు? ఒక రోజున తెలియకూడనటువంటి విషయంలో ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాడు. అందుచేత పెద్దల యొక్క ఆగ్రహానికి గురయ్యాడు, రాక్షసుడిగా జన్మించాడు. ఇలా రాక్షసుడిగా ఎంతకాలం ఉండిపోవడం తనకిష్టం. అందుకని శాపానుగ్రహం అడిగాడు. అయ్య బాబోయ్, నేను ఈ శాపం నుంచి ఎప్పుడు విముక్తి పొందుతానని అడిగాడు. ఫలానా వారు వస్తే నువ్వు శాపం నుంచి విముక్తుడు అవుతావన్నారు. ఏది మనకిష్టం? హైదరాబాద్ ఎడతాం, హైదరాబాద్ వెళ్ళి 10 రోజులు పడుతుంది పని అనుకుని హైదరాబాద్ నుంచి మళ్ళీ 10 రోజుల తర్వాత వెనక్కి రావడానికి రిజర్వేషన్ చేయించుకున్నారనుకోండి, మీకు నిజంగా 10 రోజులు హైదరాబాదులో పనవకపోతే ఇష్టమా? మీరు వెళ్ళిన పని అనుకోకుండా 3 రోజుల్లో అయిపోయింది అనుకోండి. అనిపోతే అయ్యయ్యో దిక్కుమాల పని అయిపోయింది 3 రోజుల్లోనూ, 10 రోజులు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాలనుకుని 10 రోజుల తర్వాత రిజర్వేషన్ చేసుకున్నాను, ఏమిటో ఈ పని ఇలా అయిపోయింది 3 రోజుల్లో అని ఏడిచినవాడు ఎవరైనా ఉంటాడా? అమ్మయ్య అయిపోతే అయిపోయిందిరా బాబు, 10 రోజులు అనుకున్నాను 3 రోజుల్లో అయిపోయింది, హాయిగా ఇంటికి పోతానంటాడు. ఇంటికి పోవడం అంటే హాయ్ ప్రతివాడికి. అందుకే 5 అయితే సంతోషం, ఆఫీసులో హాయిగా ఇంటికి పోవచ్చు. 10 అయితే దుఃఖం, బాబోయ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇది ఏమవుతుంది? ఎప్పుడు స్వస్థానమునకు వెళ్ళిపోవడం ఎందే మనిషికి అభిరుచి ఉంటుంది. అందుకని తను ఏ స్థితి నుంచి వచ్చాడో ఆ స్థితికి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఒక గంధర్వుడు రాక్షసుడిగా వచ్చాడు, ఈ రాక్షసుడు మళ్ళీ గంధర్వుడిగా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది? పైకి రాక్షస సంహారం కనబడుతోంది, కానీ నిజంగా ఆయన సంహారం చేస్తున్నాడా, ఔదార్యం ప్రకటిస్తున్నాడా? ఔదార్యమే ప్రకటిస్తున్నాడు. ఏకకాలమునందు ఋషులకి రక్షణ జరుగుతోంది, రక్షణ ఔదార్యం, రక్షణ చేస్తున్నాడు. రాక్షసులను రక్షిస్తున్నాడు. ఎలా? రాక్షసుల్ని రక్షిస్తున్నాడంటే ఇంకా మీరు బాగా చంపేయండి అని కాదు, రాక్షస శరీరంలో ఉన్న వాళ్ళని విడిపించి వాళ్ళ యొక్క యథాశరీరములకు పంపించేస్తున్నాడు. ఇది కేవలం ఒక నరుడిగా ఉండి అరణ్యకాండలో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? అలా చంపే ముందు తనకో కష్టం వస్తుంటుంది. తనకో కష్టం వచ్చినప్పుడు ఓ మనిషి ఎలా ఏడుస్తాడో అలా ఏడుస్తాడు. ఏడ్చినప్పుడల్లా మనం ఏం చేస్తాం? మనకి జీవితంలో కష్టం వచ్చింది అనుకోండి, ఏదో జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. మీ 3 తరాలకు ముందు మీకు ఎంత ఆస్తోనయ్యా, మీరు దురదృష్టం, మీ 5వ తరంలో వాడు ఆస్తి పాడు చేశాడని అనుకోండి. 5వ తరంలో వాడు ఎవడో వీడికి తెలియదు, కానీ వీడికి ఎప్పుడైనా ఓ 1,00,000 రూపాయలు తక్కువ వస్తే మా 6వ తరంలో ఎంత ఆస్తి ఉండేదట, 5వ తరం వాడు పాడు చేసేసాడు, లేకపోతే 7వ తరం వాడు పాడు చేశాడని వాడిని తిట్టుకుంటుంటాడు. అలా రాముడు కూడా నరుడిగా ప్రవర్తించాడు కనుక రాక్షస సంహారం అంటే ఇలా రాక్షసుడిని చూడగానే ఇలా ఓ చిటికేసి ఇలా ఓ బాణం వేసి ఏం చంపేరు. రాముడు కూడా కష్టపడతాడు నరుడిలాగే. ఒక క్షత్రియుడు ఎలా కష్టపడతాడో అలా కష్టపడతాడు. పైగా ఒక లక్షణం ఉంటుంది, గురువుల దగ్గర సుశిక్షితులైనటువంటి క్షత్రియుడు ఎలా పడితే అలా బాణాలు వేసి చంపేయకూడదు. ఓ రాక్షసుడు కనపడ్డాడు అనుకోండి, వెంటనే ఎందుకైనా మంచిది ఓ పవర్ఫుల్ అస్త్రం వేసేద్దామని చెప్పి తీసేసి ఏ వాయువ్యాస్త్రమో వేసేయకూడదు. దానికో లక్షణం ఉంటుంది. ముందు
కొన్ని బాణములు పెట్టి కొడతారు, తర్వాత నారాజ బాణములు కొడతారు, తర్వాత అర్ధచంద్రాకార బాణములు కొడతారు. అప్పుడు కూడా వాడు లొంగకపోతే వాడి యొక్క శక్తిని చూస్తారు. వీడి శక్తి ద్విగుణీకృతం, ఈ బాణములు వ్యర్థములు అవుతున్నాయి అని కనిపెడితే ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు. ఎక్కి ఇది ప్రయోగించక తప్పదు అన్ననాడు చిట్ట చివర ఒక్కొక్క అస్త్రం దాటుతూ ఆఖరణ ఇంకా ఏ అవకాశము లేని నాడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తారు. ఈ ఓర్పు ఉండాలి. అంతేకాని వీడు నా మీద ఓ బాణం వేసే బ్రహ్మాస్త్రం అని కనపడ్డవాడి మీదల్లా బ్రహ్మాస్త్రం వేసేయరు. అందుకే మనకి ఓ మాట వాడుతుంటారు, పిచుకు మీద బ్రహ్మాస్త్రం వేస్తాడు రైనా అని. అందుని పిచుకు కనపడితే బ్రహ్మాస్త్రం వేసేస్తారు, తెలుసు కదా అని చెప్పి ఇంకా అక్కడ కూర్చుని అదే పనిగా బ్రహ్మాస్త్రం వేసేయరి. ఆ ఓర్పు ఉండాలి మనిషికి. అందుకే రాముడు బాణప్రయోగం చేస్తున్నప్పుడు మీరు గమనించవలసింది ఏమిటంటే బాలకాండలో మీరు పెద్ద లిస్టు చదివారు, అంత లిస్ట్ అన్న అస్త్రాలు ఉన్నాయి కదా, అవి ఏం వేయడేమిటండి? ఎప్పుడు చూసినా ఏమిటో 3 అర్ధచంద్రాకార బాణములను కొట్టాను, 4 నారాచ బాణములను కొట్టాను. ఎందుకు ఈ బాణాలు కొట్టడం? ఓ అస్త్రం తీసి కొట్టేయకూడదా? కొట్టకూడదు. నేను ఎందుకు ముందుగానే మీకు ఈ విషయాలు చెప్తున్నానో తెలుసా అండి? మళ్ళీ అరణ్యకాండ చెప్పేటప్పుడు అస్తమానం రాక్షసులు వచ్చినప్పుడల్లా ఇదిగో అని నేను చెప్పక్కర్లేదు. మీరు ఈ కోణంలో వింటూ ఉండాలి. వింటున్నప్పుడు అరణ్యకాండకున్న గొప్పతనం ఏమిటంటే కేవలం వినడం చేత ఇన్నాళ్ల నుంచి శరీరాన్ని పట్టినటువంటి రాజస తామస ప్రవృత్తులు విడిపోతాయి. ఎందుచేత మహాత్ములకు సంబంధించినటువంటి కథలు నడుస్తాయి. అటువంటి మహాత్ముల యొక్క పేరు వినడమే చాలు. అందుకే ఒక మాట చెప్తారు, రామాయణం వింటే ఏమవుతుంది అంటే అందరి దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ఇవాళ మీరు శరభంగ మహర్షి యొక్క జీవితం వింటారు. విన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయి అనుకుంటారు, ఏమిటా శరభంగ మహర్షి అలా ఎలా ఉండగలిగాడండి అనుకుంటారు. ఎప్పుడైతే మీ మనస్సులోకి ఒక్కసారి శరభంగ మహర్షి వెళ్ళాడో, ఒక్కసారి ఆయనకి చోటు దొరికిందో, దొరకగానే లోపల ఇన్ని జన్మల నుంచి పట్టినటువంటి రాజస తామస ప్రవృత్తులన్నీ ఎగిరిపోతాయి. అందుకే మొట్టమొదట ఆ భక్తి కావాలి. కాబట్టే నిన్నటి రోజున గోపాలకృష్ణ గారు అంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి అందరి తల మీద రామచంద్రమూర్తి పాదుకలు పెట్టుకోవాలని నిన్న పాదుకలు పెట్టారు. అయితే ఇంతకు ముందెన్నడూ ఇట్లాంటి కార్యక్రమం ఒకటి జరిగి ఉండవచ్చు, జరగలేదనడానికి నాకున్న అధికారం ఏమిటి? కానీ అంత కార్యక్రమం జరిపేటప్పుడు ఇట్నుంచి కాకుండా అట్నుంచి వదిలితే ఇంకా బాగుండేదండి అన్న ఆలోచన మనకి తర్వాత రావచ్చు. కానీ ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా కొంచెం లోటు ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఒకరికి వచ్చినటువంటి గొప్ప ఊహ నిర్వాహకులకు ఆ సమయంలో వచ్చి ఉండకపోవచ్చు. కానీ అందరికీ సాధ్యమైనంత ప్రయోజనం చేకూర్చాలనే నిన్న విశ్వ ప్రయత్నం చేశారు. అందులో రామచంద్రమూర్తి అనుగ్రహం ఉండబట్టే అందరూ నిజంగా అటువంటి క్రమశిక్షణ పాటించారు. నిజంగా రామపాదుకలు అందుకునేటప్పుడు ఎంత భక్తితో రావాలో అంత భక్తితో వచ్చి వెళ్ళారు. దానికి నిజంగా మీ అందరికీ మేమందరం కృతజ్ఞులమై ఉండాలి. ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఎందుచేత అంటే వీడెంతటి వాడు, వీడు ఇలా అంటే మనం కూర్చోవడమా అని మీరు ఒక్క క్షణం అనుకుంటే నేను అలా అనలేను. నేను మీలాంటి ఒక సామాన్య గృహస్థుని. ఇక్కడ ఉన్న ఎందరో పెద్దల కన్నా నేను తక్కువ వాణ్ణి. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాతో సమానులు ఉన్నారు, నాకన్నా అధికులు ఉన్నారు. యథార్థమునకు నా దగ్గర తెలుసుకోవలసిన వాళ్ళు కానీ, నా దగ్గర చదువుకోవలసిన వాళ్ళు కానీ, నా దగ్గర చెప్పించుకోవలసిన వాళ్ళు కానీ లేరు. కానీ ఏమి ఔదార్యం నిన్నటి రోజున ఇలా అంటే కూర్చున్నారంటే మీవి ఎంత సంస్కారభరితమైన హృదయాలో. వీడు ఇలా అనడం ఏమిటి, మనం కూర్చోవడం ఏమిటి అని ఒక్కరు అనుకోలేదంటే మీరు ఎంత భక్తులో. అందుకని మీకు నేను కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఒక్కసారి ఆ అరణ్యకాండని ప్రారంభం చేద్దాం. వాల్మీకి మహర్షి అరణ్యకాండ ప్రారంభం చేస్తూ ఒక అందమైన శ్లోకంతో మొదలు పెడతారు. దదర్శ రామో దుర్ధర్ష తాపసాశ్రమ మండలం కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్. ఆత్మని గురించి తెలిసినటువంటి వాడు, ఆత్మని గురించినటువంటి జ్ఞానమున్నవాడు ఆత్మయే అవుతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. అందుకని అద్వైతానుభూతిని పొందగలిగినటువంటి జ్ఞానమున్నటువంటి రామచంద్రమూర్తి దండకారణ్యములోకి ప్రవేశించి దుర్ధర్షుడై అంటే
అపారమైనటువంటి వీర్య పరాక్రమముల చేత వేరొకరి చేత నిగ్రహింపబడడానికి అటువంటి స్థితి లేనివాడై తాను కొన్ని కోట్ల మందిని నిగ్రహించగలిగినటువంటి సమర్థుడై అరణ్యములో ప్రవేశించి మొదట ఎటువైపుకి వెళ్ళాడు? తాపసాశ్రమ మండలం. తాపసులైనటువంటి వారు ఎటు ఉంటారో అటువైపుకి వెళ్ళాడు. వెళ్ళి, తాపసులంటే తపస్సు చేస్తున్నవారు. తపస్సు అంటే ఏమిటి? బాహ్యమునందుండేటటువంటి భోగములయందు అనురక్తి సన్నగిల్లి ఆంతరమైనటువంటి బ్రహ్మమును తెలుసుకోవడం కోసమని ఈ శరీరము పడేటటువంటి ఖేదమును కూడా మరచి ఈశ్వర సంబంధమైనటువంటి కార్యక్రమముల యందు అనురక్తి కలిగిన వాడై సత్వగుణంతో ప్రవర్తించి నిత్యకర్మానుష్ఠానములు చేసేటటువంటి స్థితప్రజ్ఞులైన వాళ్ళు, మహాపురుషులైన వాళ్ళు, భక్తులైన వాళ్ళు ఎవరుంటారో వారు తాపసులు. అటువంటి తాపసాశ్రమ మండలం, అటువంటి తాపసులున్న వైపుకి రాముడు బయలుదేరాడు. ఇప్పుడు మీరేం చెయ్యాలి? ఇలా వింటూ రాముడు ఏ తాపసుల వైపుకి వెళ్ళాడో రాముడు నిష్కారణంగా ఎటు పడితే అటు వెళ్ళాడుగా. ఎటువంటి మహాపురుషుల ఆశ్రమాలకు వెడుతున్నాడో ఆ ఆశ్రమాలు ఎలా ఉంటాయో మీరు ఈ చెవితో వింటున్నప్పుడు మనస్సు దర్శనం చేస్తుంది ఆ ఆశ్రమాల్ని. ఆశ్రమాల గురించి వర్ణన జరిగితే ఆశ్రమాన్ని దర్శనం చేస్తే ఏమవుతుంది? ఎందుకు రామాయణానికి అంత శక్తి వచ్చింది అంటే మీకు ఒక్క విషయం చెప్తాను. భాగవతం దశమస్కంధంలో యశోదాదేవి చెప్పింది ఆ ఫలితాన్ని. గత జన్మంబులనేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో అని, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. ఒక్కొక్కనాడు పిల్లలకి ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదం మీరు తప్పించగలిగినటువంటి ప్రమాదం కాదు. మీ బుద్ధి కానీ మీ పిల్లల బుద్ధి కానీ ఆనాడు ఆ ప్రమాదం నుంచి తప్పించలేదు. అటువంటి ప్రమాదం నుంచి తప్పించవలసి వస్తే, ఆ బిడ్డండి మీకు ఇవ్వవలసి వస్తే ఈశ్వరుడు మీ ఖాతా వైపు చూస్తాట. ఏం పుణ్యం ఉందని రక్షించని వీళ్ళని ఏవి చూస్తాడోట తెలుసా అండి? అప్పుడు గత జన్మం బులనేమి చేసితిమో, నువ్వు ఈ శరీరంతో ఉన్నప్పుడు ఏం చేశావో చూస్తాట పుణ్యాలు. గట్టి పుణ్యం ఉంటేనే ఆపుతాడు. గత జన్మం బులనేమి చేసితిమో, ఎవ్వరికి ఏమి పెట్టితిమో, ఒక్కొక్క నాడు ఒక్కొక్క మహాపురుషుడి చేతిలో పడినది అక్షయ ఫలితమైపోతుంది. ఎవ్వరికి ఏమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దు పుచ్చితిమో, ఏ చింతారతిన్, మీరు ఎలా గడిపినా కాలం గడిచిపోతుంది. మీరు రామాయణమే వినక్కర్లేదు. మీరు టీవీ ముందు కూర్చున్నా టైం అయిపోతుంది. మీరు టీవీ ముందు కూడా కూర్చోక్కర్లేదు. ఏమీ చెయ్యకుండా మీ బాల్కనీలో మీరు కూర్చున్నా టైం వెళ్ళిపోతుంది. కానీ మీరు ఎలా గడుపుతున్నారన్నది లెక్క పెట్టేవాడు మాత్రం ఒకడున్నాడు. వాడు చిత్రంగా ఇక్కడ కూర్చుని గుప్తంగా ఖాతా రాస్తాడు. వాడు చిత్రగుప్తుడు. వాడే ఈశ్వరుడు. వాడు ఇక్కడ అన్ని లెక్కలు రాస్తాడు. మీరు ఏం విన్నారు, ఏం చదివారు, ఏం చేశారు ఈశ్వరానుగ్రహం కోసమని చూస్తాట. ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, మహాపురుషులై తపస్సులు చేసినటువంటి వాళ్ళు అన్ని సుఖాల్ని విడిచిపెట్టి ఈశ్వరుడి కోసమని తపస్సు చేస్తారు. వాళ్ళు రాగద్వేషాలకి అతీతులు. వాళ్ళకి ద్వంద్వాలు ఉండవు. వాళ్ళు సుఖదుఖముల రెండింటి యందు సమానంగా ఉంటారు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు భగవానుడు భగవద్గీతలో. అలా ద్వంద్వాతీతులై ఉంటారు. అటువంటి మహాపురుషుడి ఆశ్రమాన్ని మీరు తొక్కారనుకోండి. తొక్కడం అంటే ఏంటి? కాలు పెట్టడం. కాలు పెట్టడం అంటే ఏంటి? ఆ దర్శనం కోసమని మీరు ప్రయత్నపూర్వకంగా వెళ్ళారనుకోండి, ఆ ఫలితాన్ని చూస్తాట. ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకు నిర్భయున్. ఎక్కడి నుంచి పడ్డాడు కృష్ణుడు? ఎక్కడో ఆకాశంలోకి ఎత్తుకుపోయాడు తృణావర్తుడు. అక్కడి నుంచి కింద పడిపోయాడు. పడిపోయినా బ్రతికాడు. ఎలా బతికాడో యశోద చెప్పింది. ఈ పుణ్యాలు ఉంటే బతుకుతాడంది. మహర్షి ఇవాళ మనందరికీ ఒక గొప్ప పుణ్యాన్ని మూట కట్టి అరణ్యకాండలో 7 రోజులు మన ఖాతాలో పారేస్తున్నారు. ఏమిటా పుణ్యం? గొప్ప గొప్ప మహర్షుల యొక్క దర్శనం చేయిస్తారు. ఎలా చేయిస్తారు? మిమ్మల్ని టిక్కెట్టు పెట్టి తీసుకెళ్ళి చేయించక్కర్లేదు. మానసిక దర్శనం చేయించేస్తారు. ఆ ఋషులంటే ఎలా ఉంటారో, వాళ్ళ కుటీరాలు ఎలా ఉంటాయో, వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయో ఇవి చెప్తారు. అది మీరు మానసికంగా ఓసారి చూస్తున్నారనుకోండి, మీరు అవి దర్శనాలు చేసేసినట్టే. ఎలాంటి ఆశ్రమాలు అవి? ఒక శరభంగుడి ఆశ్రమం, ఒక సుతీక్ష్ణుడి ఆశ్రమం,
రేపు ఒక అగస్త్య మహర్షి ఆశ్రమం. అగస్త్యుడి ఆశ్రమాన్ని ఎలా ఉంటుందో, ఆ అగస్త్యుడు ఎటువంటి వాడో అసలు ముందు చెప్తారు ఉపోద్ఘాతం రేపు. చెప్పి దర్శనం చేయిస్తారు. మానసికంగా అసుర సంధ్య వేళలో ఉత్తరాయణ పుణ్యకాలంలో మీరు అటువంటి ఆశ్రమాన్ని విని దర్శనం చేశారనుకోండి, ఏమవుతుంది ఆ ఫలితం మీకు తెలియదు. ఆ ఫలితం మీ ఖాతాలో పడిపోయినట్టు కోట్ల 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 అక్షయమై ఖాతాలో పడిపోతుంది. ఇది అందుకే ఋషికి రుణపడ్డావు నువ్వంటారు. ఈ ప్రయోజనం మీకు ఇచ్చిన వాడెవరు? ఒక ఋషి వాల్మీకి ఇచ్చారు. అందుకని ఆ వాల్మీకి మహర్షి ఇవాళ మనకి దర్శనం చేయిస్తున్నారు రాముణ్ణి అడ్డు పెట్టి. అందుకని తాపసాశ్రమమండలం, ఆ తాపసులు ఉండేటటువంటి ఆశ్రమంలోకి వెళ్ళారట. అవి ఎలా ఉన్నాయి? పుణ్యైశ్చ నియతాహారై శోభితం పరమర్షిభిః తద్బ్రహ్మ భవన ప్రఖ్యం బ్రహ్మఘోష నినాదితం బ్రహ్మవిద్బ్రహ్మహాభాగై బ్రాహ్మణైరుపశోభితం. అక్కడికి వెడితే పుణ్యైశ్చ నియతాహారై, అన్నిటికన్నా ముందు దేని గురించి చెప్పారో తెలుసా అండి? నియతాహారై,